మీ సొంత నియోజకవర్గం మచిలీపట్నం ఏదైతే ఉందో ఒక సామెత ఉంది. ఒక చినుకు పడితే చాలు కోనేరు సెంటర్ అలాగే బస్టాండ్ సెంటర్ మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో తడిసిపోతుంది అని. మరి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని గత పాలకులు కావచ్చు, లేకపోతే మీకంటే ముందుగా ఉన్నటువంటి అక్కడ శాసనసభ్యులు కావచ్చు, గతంలో మీరు కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు ఆల్రెడీ. మరి ఎందుకని ఆ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయలేకపోయారు? అది ఎప్పుడు పరిష్కారానికి నోచుకునే అవకాశం? అదే ప్రధానంగా ఏంటంటే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో నుంచి కూడా నిర్మాణం జరిగింది టౌన్, ఇది ఓల్డ్ సిటీ బాగా. 1864 సంవత్సరంలో ఫస్ట్ మున్సిపాలిటీ, మరి ఇండియా వైడ్గా సెకండ్ మున్సిపాలిటీ, ఆంధ్రలో ఫస్ట్ మున్సిపాలిటీ. అలాంటిది అప్పుడు అదే ప్యాటర్న్లో నడుస్తూ ఉన్నాయి. డ్రైనేజీ ఎందుకంటే చుట్టూ మాకు సముద్ర తీరం ఉంది, బరాబర్ ఇంచుమించు సముద్ర తీరానికి ఉంటుంది. పోటు వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా ఎదురుతంతా ఉంటుంది. వర్షాలు పడితే ఆ స్ట్రాంగ్ వాటర్ బయట పోవడానికి అవకాశం ఉంటుంది, అప్పుడంతా కూడా నిండిపోతుంది. దానికోసం అప్పుడు మొత్తం టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రక్షాళన చేయాలని చెప్పి 100 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం. టోటల్ మెయిన్ డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్స్, టోటల్ ఆ వచ్చిన వాటర్ని అంతా కూడా శుద్ధి చేసి సముద్రంలో మళ్ళీ తోడే విధంగా 5 ప్రాంతాల్లో 5 పంప్ సెట్స్ పెట్టి చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం. 30% వర్క్ జరిగింది. ఈలోపు దురదృష్టం గవర్నమెంట్ పోయింది, ఆ వర్క్ అలా ఆపేశారు. దాని కానీ చేస్తున్నట్టయితే ఇవాళ నీళ్ళు ఎంత పెద్ద వర్షం పడినా సమస్య ఉండదు. దానికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే షిల్ట్ తీయాలి. ఆల్రెడీ ఉన్న డ్రైన్లో ప్రతి సంవత్సరం షిల్ట్ తీసి డ్రైన్ క్లీన్ చేస్తే లాగేస్తుంది. అలాంటిది 5 సంవత్సరాలు కాంట్రాక్టర్ బిల్లు పే చేయని కారణంగా అది డ్రైనేజ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి పే చేయలేదు, షిల్ట్ తీయాల్సినటువంటి డ్రైన్ కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. దానివల్ల ఇప్పుడు చిన్న వర్షం పడినా మేము బోట్లు వేసి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద ఒక ప్రత్యేక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మరి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన ఫండ్స్ ఉంటాయి. మరి ఆ రోజున ఇప్పుడు బాలసౌరి గారు కూడా ఆ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ మున్సిపాలిటీకి పంపించారు. దీని మీద ఒక కమిటీ పంపిస్తాం, మీరు ప్రపోజల్ పంపించండి అంటే కనీసం మరి శాసనసభ్యుడిగా ఉన్న పేరు నాని గారు టీవీల ముందుకు వచ్చి పెద్ద పెద్ద కవులు చెప్తుంటాడు. ఒక సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ లెటర్ అడిగితే ఇవ్వకుండా ఆయన కూడా ఇబ్బంది పెట్టాడంటే అసలు ఆ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఇవాళ అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. టోటల్గా వాటర్ సప్లై అమృత్ స్కీమ్లో తెచ్చి వాటర్ సప్లై చేసాం. ఈ డ్రైన్ కూడా కంప్లీట్ పూర్తి చేస్తాం. బందర్ అంటేనే అసలు బందర్ పోర్టు, ఆ ఊరికున్న ప్రత్యేకత పోర్టు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి బందర్ పోర్టు నిర్లక్ష్యం అనేది ఎవరి యొక్క పాపానికి అది కారణం? ఖచ్చితంగా పాలకులదే. పాలకులు, రాజకీయ నాయకులు. ఇవాళ ఏది డెవలప్ అవ్వాలన్నా ఇప్పుడు తమిళనాడు ఉంది, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం కూడా రాష్ట్రం కోసం పోరాడతారు వాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలని ముందుకెళ్తే అపోజిషన్గా ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. మా మచిలీపట్నం పోర్టుది మేము వర్క్ స్టార్ట్ చేసాం. శంకుస్థాపన ముందు ఆ రోజున నవయుగ సంస్థ వాళ్ళు పెట్టిన కంపెనీనే మేము కంటిన్యూ చేసాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, జరగలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి జీవో ఇచ్చాడు, జరగలే. రోసీ గారు జరగలే. అయితే 2014లో మేము దాని మీద పూర్తిగా ల్యాండ్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ పెట్టి దాని నుంచి భూమి సేకరణ చేసుకోవడం, ల్యాండ్ పర్చేస్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని పెట్టుకున్నాం. దాది జరగనివ్వకుండా అడ్డం పడ్డారు. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అయినా చివరికి దాన్ని కొంతవరకు చేసి వర్క్ స్టార్ట్ చేసాం. కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఈ 5 సంవత్సరాలు మేము ఫిబ్రవరి 7వ తారీఖున శంకుస్థాపన చేసాం. అంటే వర్క్ స్టార్ట్ చేసాం, శంకుస్థాపన కాదు, వర్క్ స్టార్ట్ చేసాం. మిషనరీ వచ్చింది, వర్కర్స్ వచ్చారు, వాళ్ళకి కావాల్సిన షెడ్లన్నీ కూడా నవయోగాలు వేశారు. వర్క్ స్టార్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రివర్స్ టెండర్ అని చెప్పి ఆపేశారు వాళ్ళు. కొన్ని ఆపిన వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద తీసుకుని 2019లో 2020లోనే వర్క్ స్టార్ట్ చేస్తే 2 ఇయర్స్లో వర్క్ అయిపోయింది. 2024-23 వరకు వాళ్ళకి గుర్తురాల. 23 ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పనులు స్టార్ట్ చేస్తానికి చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ప్రభుత్వం నిబద్ధత ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మార్చేశారు, బర్తులు తగ్గించేశారు, డెప్త్ తగ్గించేశారు. ఎందుకు ఉపయోగపడిన విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగపడే విధంగా దానికి కావాల్సినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలన్నా
త్వరలోనే దాన్ని బాబు గారి దగ్గర రివ్యూ పెట్టి పూర్తి స్థాయిలో 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 2 సంవత్సరాల్లో డెఫినెట్గా మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో దాదాపుగా అందరూ యువ మంత్రులే ఉన్నారు. సో మీరు ఆల్రెడీ సీనియర్ మంత్రులతోనూ మీకు కలిసి పనిచేసిన అనుభవం ఉంది, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీంతోనూ మీకు కలిసి పనిచేస్తున్నారు. సో ఈ 2 టీమ్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి, మీకు ఎలా ఉంది కోఆర్డినేషన్? అంటే యువరక్తం కూడా అవసరం. ఎందుకంటే దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫస్ట్ టైం 88 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ ఎమ్మెల్యేలు వచ్చారు. అట్లాగే మంత్రులు కూడా మంత్రివర్గం చూసుకుంటే 17 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం మంత్రులు అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రులు అయిన వాళ్ళు 7. అంటే ఇలా ఒక చక్కటి కూర్పు చేస్తారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరం 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చక్కటి పరిపాలన అందించగల లీడర్స్ తయారు చేయడం కోసం ఇవాళ ఇది చక్కని టీం తయారు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా కొత్త ఆలోచనలు వస్తాయి. సీనియర్స్ కూడా అందరూ కూడా సహకరిస్తారు. పెద్దలందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, దానికి కావాల్సిన వాళ్ళకి సీనియర్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు కూడా 2014లో ఇచ్చారు. తెలుసుకోవాలనే తపన, చేయాలనే బాధ్యత, ఏదో ప్రజలకు చేసి చూపించాలనేది అదే కంటిన్యూ అయింది. అట్లా డెఫినెట్గా కొత్త వాళ్ళకి కూడా మంచి అనుభవం వస్తుంది కదా. దాంట్లో మంచి ఫస్ట్ టైం ఇటువంటి చేయటం ఫస్ట్ టైం. లోకేష్ గారు యూత్, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి, లాస్ట్ టైం కూడా అలా చేశారు చూసాం. డెఫినెట్గా వీళ్ళు కూడా అందరూ సక్సెస్ అవుతారు. రాజకీయాలు అంటేనే అసలు వివాదాలు లేకుండా రాజకీయాలు ఉండవు అనేది ఒక నానుడు ఉంది. కానీ మీరెలా రాజకీయాల్లో వివాదాలకు దూరంగా వివాదరహితుడిగా ఎలా కంటిన్యూ అవ్వగలుగుతున్నారు? మీకు అసలు ఎలా కుదురుతుంది? అంటే మాకున్నది ఏకైక లక్ష్యం పార్టీ లైన్లో వెళ్ళాలా, పార్టీని గౌరవించేవాడిని గౌరవించుకుంటూ వెళ్తాం, పార్టీకి కమిట్గా ఉన్నవాడిని వాళ్ళకి సముచిత స్థానం కల్పించుకోవడం, నాయకుడు ఆదేశాలను నడిపించడం, ఈ 2 మనం చేయగలిగింది. దాంతోపాటు స్థానికంగా, ఎందుకంటే చాలామంది లీడర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదో రాజకీయాలు చేయడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ, తద్వారా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలని లక్ష్యంతో వచ్చాం. దానివల్లే వివాదాలతో పని లేదు మాకు. సేవా కార్యక్రమాలు అంటే మీరు గుర్తొచ్చింది, ఒక సొంత ఆర్గనైజేషన్ కూడా పెట్టి మీరు చాలా దాని తరఫున కూడా విరివిగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఇట్లా మీకు అది ఎలా కంటిన్యూ అవుతుంది? ఫౌండేషన్ అని స్టార్ట్ చేసాం. అంటే మా తల్లిదండ్రుల నుంచి మాకు ఫస్ట్ నుంచి మామయ్య గారు కూడా అందరం కూడా ఏ అవకాశం ఉన్నంతలో సహాయం చేస్తూ వచ్చేవాళ్ళను. దానికోసం ఒక వేదిక చేసుకోవాలనే ఉద్దేశంతో కొల్లు ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి దాని ద్వారా స్పర్శ అనే ఒక ప్రోగ్రాం తీసుకుని స్పర్శ ద్వారా ఎవరైతే మానసికంగా వికలాంగులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పడం, అలాగే ఆ రోజున గవర్నమెంట్ సపోర్ట్తో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి స్టెమ్ సెల్ థెరపీ అని బాంబే తీసుకెళ్ళి అలా కొన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చేయించడం జరిగింది. తద్వారా కొంత వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి కావాలని తీసుకొచ్చాం. అలాగే అన్నా క్యాంటీన్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము రన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ వచ్చిన వెంటనే రద్దు చేశారు. కాబట్టి ఎవరైతే రియల్లీ నీడెడ్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్, అట్లాగే కోవిడ్ టైంలో ఇళ్ళ దగ్గర ఉండి వండుకోలేని వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఫుడ్ పంపించడం, చదువుకోలేని పిల్లలు ఉంటే వాళ్ళకి చదువులు చెప్పించడం, ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టింది. ఇంకా రాబోయే కాలంలో మరిన్ని సేవలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక బీసీ నేతగా, ఒక బీసీ నాయకుడిగా మీ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా బీసీలకు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా సరే దగ్గరికి వస్తే చేస్తారు అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి మీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరితో ఉంటుంది?